రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా హైఫీవర్ నడుస్తుంది. తాజాగా హైడ్రా విషయమై బీజేపీ రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ స్పందిస్తూ అందరికీ సమన్వయం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైడ్రా పారదర్శకంగా ముందుకు సాగాలన్నారు. ఏ రాజకీయ నాయకుడైనా హైడ్రా గురించి మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి ఉందని చెప్పారు. చెరువులు, కుంటలు రక్షణ ధ్యేయంగా హైడ్రా చేపడుతున్న పనులను చాలామంది రాజకీయాలు సమర్థిస్తుండగా కొందరు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. మరికొందరు తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవడంలో భాగంగా హైడ్రా చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం హైడ్రా విషయంలో ముందుకే వెళ్తామని స్పష్టం చేసింది. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులను కాపాడాల్సిందే, ఖచ్చితంగా పరీక్షించాల్సిందే. అందులో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందే. ఏమాత్రం కూడా మరి దానికి మినహాయింపు ఉండాల్సిన అవసరం. అయితే ఈ ప్రక్రియ ఒక పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలనేదే బీజేపీ యొక్క ఆలోచన. చెరువులను, కుంటలను ఆక్రమించి ఆ కట్టిన కట్టడాలు ఏమిటో, ఆ ఫామ్ హౌస్లు ఏంటో, ఆ లెక్కలు, ఆ వివరాలు తేల్చి పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అక్రమ నిర్మాణాలపై చెరువులను కబ్జాలు చేసినటువంటి వ్యక్తులు ఎంత బడా నాయకుడైనా అందరికీ ఒకే చట్టం వర్తించే విధంగా, దానికి రాజకీయ కోణంలో కానీ రాజకీయ రంగు కానీ మరి పోయాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను కూడా కాపాడంలో బాధ్యతాయుతంగా ప్రభుత్వం వ్యవహరించాలి తప్పితే ఇవాళ ఎఫ్టీఎల్ కానివ్వండి, బఫర్ జోన్లో కానివ్వండి, ఈ యొక్క నిర్మించినటువంటి ఆక్రమణలు పూర్తి వివరాలను కూడా మొత్తం హైదరా పరిధిలోకి వచ్చే దాంట్లో దానికి పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు, విమర్శలతో హైడ్రా సెంట్రిక్గా ఒక డైలాగ్ వారు రోజువారీగా చర్చల్లో నిలిచే విధంగా రగడలు సృష్టించి ప్రజా సమస్యలను, అసలైనటువంటి ప్రజా సమస్యలను పక్కుతో పట్టించడంలో ఇవాళ ప్రభుత్వం సఫలీకృతం అవుతుందని భావిస్తూ ఉన్నది. కాబట్టి ఈ డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఏదో కొన్ని ఆక్రమణలు తొలగించి లేదా మరి దాని యొక్క ప్రచార అస్త్రంగా మార్చుకోవడం, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే కబ్జా గురైనటువంటి అసైన్డ్ భూములు కానివ్వండి, ఎండమెంట్స్ ల్యాండ్స్ కానివ్వండి, శిఖం భూములు కానివ్వండి, దీని మీద రేవంత్ రెడ్డి గారు ఐ డిమాండ్ ద వైట్ పేపర్ టు బి పబ్లిష్డ్. నిజంగా మీ నిజాయితీని చాటుకోవాలి. ఎండమెంట్స్ ల్యాండ్స్ కానివ్వండి, అసైన్ ల్యాండ్స్ కానివ్వండి, లేదా శిఖం భూములు కానివ్వండి, ఇవన్నీ కూడా కబ్జాలకు ఏ మేరకు గురైనో వాటిని ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.